మాటలు లేకుండా జ్ఞానం బోధించిన దేవుడెవరో తెలుసా? అతడే శ్రీ దక్షిణామూర్తి, శివుని గురుస్వరూపం. నిశ్శబ్దంలోనే సత్యాన్ని చూపించిన ఆదిగురు. శ్రీ దక్షిణామూర్తి పెద్ద వటవృక్షం కింద ఆసీనుడయ్యుంటారు. యువకుడిలా కనిపిస్తారు. కాని ఆయన జ్ఞానం అనంతం. ఆయన కాళ్ల దగ్గర మహర్షులు కూర్చొని ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలోని అత్యున్నత జ్ఞానం ఆయన నిశ్శబ్దం నుంచే ప్రవహిస్తుంది. దక్షిణ అంటే దక్షిణ దిక్కు. శివుడు దక్షిణ దిశను చూసి జ్ఞానం బోధించిన రూపమే దక్షిణామూర్తి. మనలోని అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానానికి దారి చూపించే గురువు ఆయనే. పుస్తకాల్లో దొరకని జ్ఞానం మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. శ్రీ దక్షిణామూర్తిని భక్తితో ప్రార్థిస్తే విద్యలో ఏకాగ్రత, మంచి జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం, అంతరంగ శాంతి లభిస్తాయని నమ్మకం. ప్రతి గురువారం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే అని జపిస్తే మనసులోని భయం, సందేహాలు తొలగిపోతాయి. ఈ వీడియో చూసినా వినినా శ్రీ దక్షిణమూర్తి ఆశీస్సులు వాళ్లకెప్పుడూ ఉంటాయి. మా వీడియో నచ్చితే షేర్ చేసి లైక్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి అందరం జపిద్దాం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. 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 నమో భగవతే దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. నమో భగవతే దక్షిణామూర్తయే. నమో భగవతే దక్షిణామూర్తయే. ఓం 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 నమో భగవతే దక్షిణామూర్తయే.